మెగా ఫ్యామిలీలో మూవీస్ చేశారా? అన్ఫార్చునేట్లీ లేదండి, మెగా ఫ్యామిలీలో మూవీస్ చేయలేదు. చిరంజీవి గారిని అడిగానని చెప్పాను కదా, ఎస్ ఎస్. మళ్ళీ సేమ్ థింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం అడుగుదామంటే మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు అవుద్దాం. నాకేంటంటే సార్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళి నాకు ఇంకొక అవకాశం అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడారే, పాపం ఇతను అడుగుతున్నాడు కదా, ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పియాలని చెప్పి ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తే గుంపులో గోవిందం లాగా ఉండొద్దు కదా, మీకోసం ఏదో బలమైన క్యారెక్టర్ ఉంటే బాగుంటనే ఒక అత్యాశ. కాకపోతే యా మేబీ చూద్దాం, అంటే రాసి పెట్టి ఉంటే డెఫినెట్గా లైక్ బాహుబలిలో ఎట్లాగైతే వచ్చిందో క్యారెక్టర్ అట్లా చెయ్యాలని ఉంది. అడుగుతాను, అడగడంలో తప్పలేదు. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఫీలింగ్. దేనికైనా సమయం రావాలి కదా, మన కోసం ఎక్కడో ది బెస్ట్ రాసి పెట్టుంటే అందాక వెళ్ళే ఈ ప్రయాణం కొంచెం ఆలస్యమైనా కూడా లాస్ట్కి చేరుకుంటారు అన్న హోప్ అయితే ఆయన మీకు ఇచ్చారు కదా. యా నాకు ఒకటే ఏంటంటే, నేను సినిమాలో చేసిన మెగా ఫ్యామిలీ సినిమాలో చేసినా చేయకపోయినా అభి అనేవాడిని చిరంజీవి గారు గుర్తుపడతారు. ఎస్, నేను కలిసినప్పుడు ఒక స్మైల్ ఇచ్చి మాట్లాడతారు. ఈవెన్ మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఒక మంచిగా ఒక డీటెయిల్డ్గా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకున్నాను. సో అంత టైం ఇచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అది చాలు. సినిమాలో యాక్ట్ చేసినా చేయకపోయినా నన్ను నేను అభిమానించే నా హీరో నన్ను గుర్తుపట్టి మాట్లాడి నాతో కాస్త టైం స్పెండ్ చేసినప్పుడు దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. సో కాకపోతే ఎక్కడో ఒక ఆశ అనేది ఉంటుంది కదా బాస్ తో స్క్రీన్. యా డెఫినెట్లీ ఉంటుంది. ఆయన చూసి నేర్చుకున్న డాన్స్లు ఆయన ముందు చేసి చూపెట్టాలనే ఒక తపన ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు మాక్సిమం నాకు ఎక్కువ అప్లాజ్ వచ్చేది చిరంజీవి గారి సాంగ్కి. అబీబీ సాంగ్ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్కి కావచ్చు, లేకపోతే వీణ స్టెప్కి కావచ్చు, మంచి అప్లాజ్ వస్తుంది నాకు. సో అది ఉంటుంది డెఫినెట్గా సార్ ముందు చేసి చూపెట్టాలని చెప్పి. బట్ ఎక్కడి నుంచో ఒక టెక్నీషియన్ తంతా ఉంటాడు, అరే నువ్వు క్రియేటివ్ డైరెక్టర్గా ఎవరో పరిచయం, ఎందుకు అయ్యాన్ని అని చెప్పి. సో అది పరిస్థితి. ఏ కోవా ఆ కోవే, అంటే ఉన్న టాలెంట్ని అయితే మనం ఎక్కడ ఆపలేము. బట్ ఆయన ముందు కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే రోజు ఇంకా ముందు ఉందేమో. సో ఈరోజు మీరు మెగా 870 ఈ స్పెషల్ కార్యక్రమంలో బాస్ పుట్టినరోజు సందర్భంగా పాల్గొంచుకుంటున్నారు. ఒక అభిమానిగా అయితే ఏంటి, లేకపోతే ఆయన్ని దగ్గరగా చూసిన ఒక పర్సన్గా అయితే ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే సార్. మే గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అండ్ మైల్ స్టోన్స్. నేను సార్తో ఒక మాట చెప్పాను, సార్ భరత్ మన పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, ఇంకొకటి మిగిలింది సార్ అన్నాను. ఊరుకోయా అన్నారు ఆయన. సో నాకేంటంటే ఐల్ బీ హ్యాపీ ఇఫ్ హీ గెట్స్ మోర్ అవార్డ్స్, రికగ్నైజేషన్ ఇలాంటివి వచ్చినప్పుడు. అండ్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలి అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి. మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ వాళ్ళు లైక్ జెన్ ఆల్ఫా ఈ యూత్ కూడా, ఈ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా యాక్టింగ్ సైడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. మీ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో 70% మీరు ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్ట్లే, అందులో నేను ఒకడిని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్.